ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో విజయనగరానికి ఏం చేశారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా ముందుకు వెళ్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే పూసపాటి, అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి, భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాదు, గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అస్సలు పట్టించుకోలేదు. సంక్షేమం అని చెప్పి వాళ్ళు చేసిన స్కీములు, దాని వెనకాతలు ఉన్న స్కాములు ఈరోజు ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం. దాన్ని వాళ్ళు ఎన్ని కోట్లు వెనక్కి ఆదాయం చేసుకున్నారు, ప్రజల పేరు చెప్పి అన్నది మన అందరికీ తెలుసు. మరి వాళ్ళు ఈరోజు వచ్చి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం 75 సంవత్సరాల వయసున్నా కూడా ఆహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం ఏంటి? మొన్న అన్నదాత సుఖీబాబు ప్రోగ్రాం నిన్న అయితే, మొన్న ఇక్కడ మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని తప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. ఆయనకు ఒకటే అడుగుతున్నాను, మీ హయాంలో విజయనగరం జిల్లాలో మీరు తెచ్చినటువంటి డెవలప్ మీరు ఏం చేశారు? ఈ జిల్లాకి సుమారుగా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేశారు ఆయన. ఈ జిల్లాకి ఏ రకంగా ఆయన అభివృద్ధి కలవర్చారు? 3 సార్లు మంత్రిగా పనిచేశారు. ఒక పెట్టుబడి తీసుకొచ్చారా? ఒక ఇండస్ట్రీని తీసుకొచ్చారా? లేకపోతే ఏమైనా ఈ విజయనగరంకి ఎంప్లాయ్మెంట్కి వచ్చేలాగా ఏమైనా పని చేశారా? ఇవన్నీ మనం రెడీగా ఉన్నాం. కానీ మనం ఒక మంచి పరిపాలన ఇవ్వాలి, మంచి అవకాశాలు మన యువతరానికి ఇవ్వాలి. మన విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రదేశం కింద మార్చి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి మనం పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. మొన్న అన్నదాత సుఖీబాబు ప్రోగ్రాం నిన్న అయితే, మొన్న ఇక్కడ